మిత్రులారా, డీకే శివకుమార్ నుంచి కర్ణాటక కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలను తప్పించేందుకు ఈ సిద్ధరామయ్య వర్గం పావులు కదుపుతోంది. డీకే శివకుమార్ ఓసీ కావడంతో కర్ణాటక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎప్పుడు కూడా అగ్రవర్ణాలకు చెందినటువంటి నాయకులే ఉండాలన్నా, ఏమి ఎస్సీ ఎస్టీలకు ఎందుకు ఇవ్వరని చెప్పేసి ఒక కొత్త నినాదాన్ని ఈ సిద్ధరామయ్య వర్గం తెర మీద తీసుకొచ్చింది. అంతేకాకుండా ఈ కర్ణాటక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఈ డీకే శివకుమార్ స్థానంలో రమేష్ జార్కిహోళి నియమించాలని చెప్పేసి సిద్ధరామయ్య వర్గం పట్టుబడుతుంది. ఈ రమేష్ జార్కిహోళి ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుడు కూడా. పైగా ఏంటంటే ఈ సిద్ధరామయ్యకు బాగా అనుకూలస్తాడు. దీంతో వచ్చే ఆగస్టులోనో లేదా సెప్టెంబర్ నెలలోనో ఈ డీకే శివకుమార్ను కర్ణాటక కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించి ఈ రమేష్ జార్కిహోళిను కర్ణాటక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా చేయాలని చెప్పేసి ఈ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా వేచి చూస్తా ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తానికైతే డీకే శివకుమార్ మీద కనుక దెబ్బ పడిందా, ఖచ్చితంగా అతను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతాడు. వచ్చి బీజేపీలో కలుస్తాడా లేకపోతే సపరేట్గా ఇంకో కుంపట పెడతాడనేది తెలియదు. ఒకవేళ ఇదే కనుక జరిగితే ఈ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి చావు దెబ్బ పడినట్టే. అది విషయం.